అక్క నేను అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో విన్న విషయం ఏంటి అంటే, ఒక తండ్రి ఒక కూతురుతో అంటే భార్యాభర్తల్లాగా మెలిగి అంటే వాళ్ళ యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకున్నారు అని చెప్పి బైబిల్‌లో ఉందని చెప్పి విన్నాను నేను. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అది? ఏ సిట్యుయేషన్? లోతు అని ఉంటాడు. ఆయనకి ఇద్దరు కూతుళ్ళు. హ్మ్. అయితే వాళ్ళకి భర్తలు లేకపోతే సంతానాభివృద్ధి లేదని చెప్పేసని ఆ తండ్రికే ద్రాక్షరసం రాత్రులు పట్టించి హ్మ్. ఒక్కొక్కసారి ఒక్కొక్క కూతురు తండ్రితోనే శయనించి సంసారం చేసి పిల్లల్ని కన్నారు. అది బైబిల్లోనే ఉంది. అదే రకంగా ఒక కూతురికి వయసు వచ్చినటువంటి కూతురికి పెళ్లి సంబంధాలు రాకపోతే కుదిరితే ఇష్టపడితే తండ్రి కూతురిని పెళ్లి చేసుకోవచ్చు. పాపమేం కాదు అది. బైబిల్ ప్రకారం అంటే అప్పట్లో లోతుకి ఎలాగైతే జరిగిందో బైబిల్లో కూడా అది రాశారు. అది ఉంది. తర్వాత ఇప్పుడు వయసుకొచ్చిన కుమార్తె ఉంటే గనక పెళ్లి సంబంధాలు ఏదైనా రాకపోతే తండ్రే మళ్ళీ ఇష్టపడితే కుదిరితే ఇద్దరికి ఇష్టమైతే పెళ్లి చేసుకోవచ్చు. అది పాపం కాదని బైబిల్లో రాసే ఉంటుంది. అక్క నేను ప్రతి ఒక్క చర్చ్‌లో చూసాను. నార్మల్‌గా విగ్రహం ఉంటుంది. పక్కన అన్ని యేసు రక్తమే జయమని చెప్పి ఒక నినాదం అనేది రాస్తూ ఉంటారు. అంటే ఆయన రక్తానికి అసలు వాళ్ళు చెప్పేదానికి ఏంటి? దానికి సంబంధం ఏంది అసలు? ప్రతి పాస్టరు ఏం చెప్తారంటే యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని ప్రతి ఒక్కరికి చర్చిల్లో చెప్తారు. వీళ్ళు రాక్షసుల మనుషుల రక్తం ఎవరు తాగుతారు? రాక్షసులు. మరి రక్తానికి జయ్యేటి రొట్టు ముక్క తింటారు. ఇది యేసు ప్రభు గారి రొట్టు ముక్క. రొట్టిని యేసు ప్రభు గారి మాంసం అని తింటారు. అవును, రొట్టె ముక్క. ద్రాక్షరసం ఏమో యేసు ప్రభు గారి రక్తం అంటారు. ఇలా భావించుకుని మాంసాన్ని రక్తాన్ని తినేవాళ్ళు వీళ్ళు. మళ్ళా తిరిగి మన హిందువుల్ని విగ్రహారాధన చేస్తారంటారు. మరి వీళ్ళే విగ్రహాలు పెడుతున్నారు. యేసు ప్రభు శిల్పాలు పెడుతున్నారు, మరియమ్మ విగ్రహాలు పెడుతున్నారు. మనల్ని విగ్రహారాధన నేరం, పాపం అంటూ ఈ మూర్ఖులు, ఈ శాడిస్ట్ ఫేక్ పాస్టర్లు మన విగ్రహారాధనలోకే వచ్చేసారు. అదే కదా, అంటే విగ్రహారాధన చేయకూడదు, వాటిని పూజించకూడదు, రాయిలో ఏముంటది అని చెప్పి చాలాసార్లు విన్నాను నేను. మరి ఎక్కడ చర్చిలోకి వెళ్ళినా సరే యేసుప్రభు ఈ విగ్రహాలు నేను చాలా సార్లు చూసాను. మరి అది విగ్రహారాధన కిందకి రాదా? అది విగ్రహారాధన లెక్క కదా. అసలు విగ్రహం అనేదే ఉండకూడదు. వీళ్ళు పెట్టేది ఎక్కడ పడితే ఇక్కడ ఈ మధ్యన రోడ్ల పక్కన కూడా సిలువులు చేసి సిమెంట్ స్తంభాలతో రోడ్ల పక్కన పెట్టడం, కొండల మీద గుట్ల మీద పెట్టడం. ఈవెన్ శ్మశానంలో కూడా వాళ్ళకి ఒక సెపరేట్ ఉండాలని చెప్పి సిలువతో వేసిన, అంటే అలా ఉండాలని నిజంగానే ఏదన్నా చనిపోయిన వాళ్ళకి అట్లా సమాధులు చేసుకోవడం అనేది, మరణించితే సమాధి అనేది ఒక ఇది ఓకే. దాని విషయం పక్కడితే విగ్రహారాధనే పాపం అంటూ ప్రతి చోట విగ్రహాలు పెట్టేది వీళ్ళే. ముందు విగ్రహారాధన పాపం అన్నప్పుడు చేసే పాపం వీళ్ళే. వీళ్ళు ఆప్ చేసుకోవాలి ఫస్ట్ విగ్రహారాధన. మనల్ని అంటున్నారు కానీ, కాబట్టి వీళ్ళే ఫస్ట్ నరకానికి పోతారు. చర్చిలకు ఉన్నటువంటి ప్రతి ఫేక్ పాస్టర్ కూడా విగ్రహారాధన నేరమని మనం దూషించేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందు వాళ్ళే నరకానికి పోతారు. ఎందుకంటే మతం మార్చకూడదని చెప్పి ఇందాక కూడా వాక్యం చెప్పాను కదా. వీళ్ళ స్వార్థం కోసం, కానుకల కోసం, దశంభాగాల కోసం వీళ్ళ మత మార్పిడి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు నరకానికి పోతారు. బైబిల్ ప్రకారంగా మారిన వాళ్ళు నరకానికి పోతారు. ఇప్పుడు మీరు దశమ భాగాలు అని చెప్పారు. ఏదైనా పని చేసినప్పుడు అందులో ఒక 1000 రూపాయలు వస్తే అందులో 300-400 దేవుడికి పెట్టాలని చెప్పి పక్కన దాచుకుంటూ ఉంటారు. అంటే ఆడ ఇచ్చే దేవుడికా లేకపోతే పాస్టర్లకా అది అసలు క్లారిటీ లేకోకుండా దాచుకోవడము, ఈ సొమ్మంతా యాడిపోతుంది? అసలు బైబిల్ ప్రకారంగా ఈ కానుకలు అనేవి లేవు. అసలు బైబిల్లో ఏమున్నదంటే అప్పట్లోని ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఉన్నవాళ్ళ దగ్గర నుంచి కుడి చేయి నుంచి ఎడమ చేతికి తెలియకోకుండా దానం చేయమని ఉంటుంది. 100% నిజం ఇది. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు పాస్టర్లకి కానుక కింద మార్చుకున్నారు. నేను చెప్తున్నాను కదా, వీళ్ళు బైబిల్లో ఒక ముక్క తీసుకుని ఉన్నది వీళ్ళు కల్పించి రాసుకుంటారు, రైటింగ్ రాసుకుంటారు. వచ్చే వారం ఏం స్క్రిప్ట్ ఇవ్వాలి, ఏం స్పీచ్ ఇవ్వాలి, ఏ వాక్యం తీసుకోవాలని ముందుగా వీళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. అంతే తప్ప బైబిల్ ప్రకారంగా ఎక్కడా కూడా పాస్టర్కి డబ్బులు ఇవ్వండి అని ఎక్కడా లేదు. పేదవాడికి సహాయం చేయండి ఉన్నవాడి దగ్గర నుంచి అని ఆ రోజుల్లో అది ఉంది. కుడి చేతి నుంచి ఎడమ చేతికి తెలియకూడదని వీళ్ళు ఏం చేశారంటే పాస్టర్ గారికి కానుక ఇచ్చేటప్పుడు కుడి చేతి నుంచి ఎడమ చేతికి తెలియకూడదు, చిల్లర డబ్బులు వేయకూడదు, 10-20 వేయకూడదు. దేవుడి శాపానికి గురైపోతారు, దశంభాగం అయిపోతారు, నాశనం అయిపోతారు, మీ అప్పులు తీరవు, మీ బాధలు పోవు, మీకు అనారోగ్యాలు వచ్చి పడిపోతే మీకు సైతాన్ని బారిన పడిపోతారని అమాయకమైన క్రైస్తవ మతంలోకి వెళ్ళినటువంటి మన భారతీయుల్ని, మన హిందూ బంధుల్ని మోసం చేస్తున్నారు. అంత దుర్మార్గులు ఈ పాస్టర్లు. సైతాన్లు రాళ్ళు రప్పులు అని అంటారు.
వీళ్ళు తెల్లారితే బాప్తీసం ఇవ్వడానికి మన గంగమ్మ తల్లిని, నీటిని గంగమ్మ తల్లి, అగ్ని అగ్నిమాత అని సృష్టిలో ప్రకృతిని మొత్తాన్ని కూడా మనం దైవంగా పూజిస్తాం. అలాంటిదప్పుడు వీళ్ళు ఆ నీటిలోకి, ఆ గంగమ్మ తల్లి మన దేవత కాబట్టి వీళ్ళు వెళ్ళకూడదు, తాగనే తాగకూడదు. మరి అవును, మనం ప్రకృతిని ప్రతిదాన్ని పంచభూతాలని మనం దేవుళ్ళ పంచభూతాలన్నింటినీ మనం మరి దేవుడి దగ్గరికి రాకూడదు, దేవుడు ప్రసాదం తినకూడదు, దేవుడు గుళ్ళల్లోకి వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు మరి వీటన్నిటిని ఎందుకు పూజిస్తున్నారు? వీళ్ళు కొబ్బరి నూనె తైలాలు చర్చిల్లో అమ్ముతున్నారు, కచ్చిపిలు అమ్ముతున్నారు కదా. ఈ కొబ్బరి నూనె ఎక్కడి నుంచి వస్తుంది? మన దేవాలయాల్లో కొట్టిన కొబ్బరి చెప్పల నూనె కాదా? అవును. వీళ్ళు అసలు ప్రసాదమే తినకూడదు అని చెప్తున్నారు. వీళ్ళు తినే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక రైతు ఒక పొలాన్ని పండించాడంటే ఆ పొలానికి కోనుగోసి నైవేద్యం పెట్టుకుంటాడు. అవును, అలా పెట్టినవి కూడా మళ్ళీ తినకూడదు. ప్రకృతి నాకు భగవంతుడు నాకు సాక్షాత్తు పంటను బాగా పండించాడని చెప్పేసి అని ఆ పొలానికి ఒక కోనుగోసి నైవేద్యం పెట్టుకుని అన్నదాత సుఖీబాబా పరబ్రహ్మ పరమేశ్వర అనుకుని వాడిని కోనుకోసి ధాన్యాన్ని ఆడుతారు రైతులు. కాయగూరలైనా పంట ఏదైనా సరే రైతులు. మరి వీళ్ళు తింటున్నారు, మరి అది సైతాన్ కాదా? వీళ్ళ నిజంగా సైతాన్లు అన్నారు కాబట్టి మన దేవీ దేవతలు అందరినీ కూడా వీళ్ళు అసలు ఈ భారతదేశంలోనే ఉండకూడదు. ఎందుకంటే ఈ భారతదేశంలో మన సనాతన ధర్మం ప్రతిదీ పంచభూతాలన్నిటినీ కూడా, ప్రకృతిని ప్రతిదాన్ని కూడా మనం దైవంతో సమానంగా పూజిస్తాం కాబట్టి వీళ్ళు తినే తిండి కానీ, తాగే నీళ్లు కానీ, ఉదయం లేస్తే చూసే సూర్యుడు కానీ, ఈ భూమిని కూడా మనం భూమాత అంటాం. భూమాతకు దండం పెడతాం. మళ్ళీ అడేటప్పుడు ఈ భూమి మీద కూడా వెళ్ళి నడవకూడదు. మరి సైతాన్ కదా. సిగ్గు శరం ఉండాలి. కొంతమంది మతం మారిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ధర్మాన్ని దూషిస్తున్నారు కదా. నీ సనాతన ధర్మం కోసం నువ్వు తెలియక, నీ కోరికల కోసం, ప్రలోభాల కోసం మతం మారి ఈ దేశంలో పుట్టి నీ తాత ముత్తాతలు హిందువులు అయ్యుండి వాళ్ళనే దూషిస్తున్నావంటే నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎవరికి లోబడి ఉన్నావు, ఎవరి మాయమాటలకి లోబడుకున్నాయో ఒక్కసారి ఆలోచించుకో. క్రైస్తవుడా, నువ్వు మోసపోతున్నావు.